ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోపై బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బస్వి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో అత్యధిక మెజారిటీ ఇచ్చినా పూర్తి వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు ప్రజల ద్వారా వాడవాడలా నీరాజనాలు అందుతున్నాయని, పేద మధ్యతరగతి ప్రజలు జీవితాలపై ప్రభావితం చూపే విధంగా కూటమి పార్టీలు మేనిఫెస్టోను తయారు చేశారని, కూటమి నాయకులకు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయని, బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఎన్డీఏ కూటమి బలపరిచిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. నిన్నటి రోజున ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పెద్దలందరూ కూర్చొని ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు చూడండి, మన జగన్మోహన్ రెడ్డి గారు వదిలేరు మేనిఫెస్టో కూడా. అది ఆయన ముద్దులు పెట్టుకుంటా గుద్దుకుంటా పనికిమాలిన మేనిఫెస్టో తప్ప చేసింది ఏమీ లేదు. చంద్రబాబు గారు అలానే బీజేపీ నాయకులు చాలా ఆనందంగా ఉన్నది. బద్వేల్ నియోజకవర్గం ప్రజలారా ఒకసారి మీరు గమనించండి. 2024 నుంచి ఒక్కరికే మనం కొమ్ము కాస్తున్నాం. 2004 నుంచి ఇంచుమించు 2024 వచ్చాము. మన బ్రతుకులు ఏమైనా మారాయా? మన గల్ఫ్ దేశాలకు మన పెద్దలు పోకోకుండా ఏమైనా మనం బతకగలుగుతున్నామా? మనకు 2 కార్లు పంటలు పండించుకునే శక్తి మన దగ్గర నీళ్లు వసతి ఉన్నదా? ఎందుకు ఉండట్లేదు? ఎందుకు 20 సంవత్సరాల నుంచి గోవిందరెడ్డి పరిపాలిస్తున్నాడు? ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏదో పథకాలు ఇస్తున్నామని చెప్పి కారు కూతలకు వస్తున్నారు. వాళ్ళు ఇచ్చింది పావలా, తీసుకునింది 10 రూపాయలు. ఎట్టుందంటే పరిస్థితి మన బద్వేల్ నియోజకవర్గంలోనే, కడప జిల్లాలోనే ఒకసారి చూడండి, మీరు గమనించండి. పులివెందులు ఎందుకు అంత డెవలప్ అయింది? ఎందుకు బద్వేల్ నియోజకవర్గం డెవలప్ కావట్లేదు? మన నిత్యంగా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీకి మన బానిసలాగా ఓట్లు వేసుకుంటానే పోతున్నామా? మన జీవితాలు మనం మార్చుకోమా? మన పిల్లల బ్రతుకులు మారద్దా? మన బ్రతుకులు మారద్దా? మనం బ్రతికిన బ్రతికే మన పిల్లలు బ్రతకాలనా? ఒకసారి ఆలోచించండి. గత 20 సంవత్సరాల నుంచి మనం చేంజ్ జరిగింది? ఎక్కడ బద్వేల్ నియోజకవర్గం బాగుపడింది? రాక ఒక కంపెనీ వచ్చింది. ఆ కంపెనీలో కూడా వాళ్ళకు అనుచరులుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు వస్తున్నాయా? అదే ఎన్డీఏ కూటమి వస్తే మనకు 20 లక్షల ఓట్లు, 20 లక్షల ఉద్యోగాలు ఎటువంటి పరిస్థితులైనా వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తారు, మాట తప్పడు. ఎందుకంటే ఆయన గురించి మీరు చూడండి. ఒక రూపాయి సంపాదించినప్పుడే మన సిద్ధార్థ సభకు వచ్చి కూడా కౌలు రైతులకు మన బద్వేల్ నుంచి కౌలు చేస్తూ పంట పండగ చనిపోయిన వాళ్ళ వ్యక్తులను పిలిచి కూడా ఇంటికి ₹1,00,000 చొప్పున 36 మందికి 36 లక్షలు పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు. ఒకసారి ఆలోచించండి. తన సినిమాలు తీస్తూ వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేశాడు. అలాంటి వ్యక్తి ఏ రోజు మాట తప్పడు. ఎటువంటి పరిస్థితులైనా మీరు ఈసారి ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అయిన బొజ్జా రోషన్న గారికి ఓటు వేయించి గెలిపిస్తే మన రాష్ట్రం, మన నియోజకవర్గం బాగుపడుతుంది. మన నియోజకవర్గం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఒకసారి గమనించండి బద్వేల్ నియోజకవర్గం ప్రజలారా. అతను ఒక 6 మంది తన కుటుంబంలో తన కష్టజీతంతో తను డెవలప్ అయ్యి తను ఒక ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగాన్ని ఆదరణ చేసుకొని తన కుటుంబంలో కూడా తన 6 మంది తన అన్నదమ్ములను కూడా చదివించుకొని బొజ్జా రోషన్ అనే వ్యక్తి వాళ్ళకు కూడా ఉద్యోగాల స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. కష్టము, నష్టము, బాధ అనేది అతనికి తెలుసు. ఒకసారి అతను మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే తెలుస్తుంది మనకు అతని విలువ. అతను ఎందుకంటే కష్టంలోంచి పుట్టుకొని వచ్చిన వ్యక్తే బొజ్జా రోషన్న. అతను ఎన్డీఏ కూటమికి భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఈరోజు బ్యాలెట్ బాక్స్లో అతని నెంబరు 3 కమలం గుర్తు, దాని మీద ఓటు వేయించి మనం ఖచ్చితంగా గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. మనకు ఒక పార్కు లేదు, బద్వేల్ మున్సిపాలిటీలో ఒక పార్కు లేదు. ఎక్కడైనా సరే మీరు చూడండి, 175 నియోజకవర్గాల్లో ఏ మున్సిపాలిటీ అయినా పార్కు లేకుండా ఉంటుందా? ఇండోర్ స్టేడియం లేకుండా ఉంటుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. ఎక్కువ ఓట్లు వేసేది కూడా బద్వేల్ నియోజకవర్గంలోనే. ఇప్పటివరకు 20 సంవత్సరాల్లో ఎక్కువ ఓట్లు ఫస్ట్ ఆయన పులివెందులు గెలిస్తే సెకండ్ బద్వేలే ఉంటుంది. కానీ బద్వేలు చేసింది ఏం లేదు. బద్వేల్ నియోజకవర్గం ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎటువంటి పరిస్థితులైనా మనకు ఈసారి బొజ్జా రోషన్ మనం గెలిపించుకోవాలా. బొజ్జా రోషన్ గెలిపించుకుంటే ప్రధానమంత్రి కూడా ఒకసారి మన బద్వేల్ వైపు చూస్తాడు. మనం కూడా చాలా డెవలప్ కావచ్చు. మనకు కంపెనీలు వస్తాయి. మన కన్న తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటూ ప్రశాంతంగా పిల్లలతో హ్యాపీగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ మనం బ్రతకచ్చు. ఎక్కడో బెంగళూరు, ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాలు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఒక్కసారి గమనించండి. ఈ వైఎస్ఆర్సీపీని విముక్తి చేసుకుంటే తప్ప మన కడప జిల్లా బాగుపడదు, అందులో ముఖ్యంగా బద్దెల నియోజకవర్గం బాగుపడదు. ఈసారి ఎటువంటి పరిస్థితులైనా సరే బొజ్జా రోషన్ గెలిపించుకుంటారని చెప్పి మేము చేతులెత్తి వేడుకుంటున్నాము. జనసేనకు సపోర్టుదారులుగా ఉన్న ప్రతి ఒక్కరు సరే ఈసారి కమలం గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో మనం బొజ్జా రోషన్ గెలిపించుకోవాలని కోరుకుంటాం. అలానే మా మేనిఫెస్టో కూడా ఒకసారి మీరు చూడండి, గడప గడపకు మేనిఫెస్టో వస్తుంది. మేము తిరుగుతున్నాం, మీరందరూ గమనించండి ఒకసారి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి దొంగ మాటలు తప్ప దొంగ చేష్టలు